వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడిటర్స్ అనాలిసిస్. నేను రాజు. వాస్తవంగా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా కాస్త గందరగోళ పరిస్థితిలో ఉంటాయి. ఇటీవల వరకు కూడా మనం చూసాం, అక్కడ ఓటర్లే కాస్త భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో అని మనం అనుకున్నాం. కానీ రాజకీయ పార్టీలు కూడా ఒక రకమైనటువంటి భిన్న పరిస్థితులు కలిగి ఉన్నాయి. ఎందుకు అంటే ఈరోజు టీవీకే పార్టీ అక్కడ అత్యధిక సీట్లు సాధించినటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నికైనటువంటి పరిస్థితి. మరి ఆ పార్టీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. అయితే గవర్నర్ ఏమన్నారంటే, మీకు మ్యాజిక్ ఫిగర్ లేదు కాబట్టి మ్యాజిక్ ఫిగర్ వస్తే తప్ప నేను ముఖ్యమంత్రిగా లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించడం కష్టం అనేటటువంటి అంశాన్ని ఆయన తేల్చి చెప్పాడు. దీంతో ఏమైపోయిందంటే ఇప్పుడు తమిళనాడులో ఒక రకమైనటువంటి రాజకీయ సందిగ్ధత ఏర్పడింది. ఎందుకంటే ఒక పక్క అన్నా డిఎంకే, మరో పక్క డిఎంకే, ఈ రెండు కూడా కలుస్తాయి. ఈ రెండు కలిస్తే ఎంత వస్తాయి? 106 స్థానాలు వస్తాయి. కావాల్సింది 118 స్థానాలు. మరి ఈ రెండు పార్టీలు కలిసేదానికి అవకాశం ఉందా? అలాంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే రెండు పార్టీలు కూడా బద్ధ శత్రువులు. ఎందుకంటే ఈరోజు తమిళనాడు రాజకీయాలని దాదాపుగా 1964లో డిఎంకే పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజు వరకు మనం కానీ చూస్తే ఈ రెండు పార్టీలు కూడా బద్ధ శత్రువులుగానే ఫైట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, ఇంతకుముందే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అధికారికంగా ఈ అంశాన్ని కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే తోటి డిఎంకే తోటి కలిసేది లేదని చెప్పేసి అన్నా డిఎంకే నేతలు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ అన్నా డిఎంకే కలిసేటటువంటి అవకాశాలు లేవు. ఈ రెండు కూటములు కలవకపోతే ఇక ఉన్న ఏకైక ఆప్షన్ ఎవరు అంటే విజయ్. సో ఈరోజు విజయ్కి మనం చూస్తున్నాం, విజయ్కి ఎన్ని స్థానాలు వచ్చాయి? 108 స్థానాలు వచ్చాయి. సో ఇంకొక 10 స్థానాలు అవసరం ఉంది. ఈ 10 స్థానాల్లో 5 స్థానాలు రెడీగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. సో మిగతా 1-2 పార్టీలు కలిసి వచ్చేందుకు వాళ్ళు సముఖత చూపించట్లేదు అని చెప్పేసి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద ప్రస్తుతానికి మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. అవసరమైతే డిఎంకే, అన్నా డిఎంకేకి సంబంధించి ఎవరైతే టీవీకే విజయ్ భావజాలానికి దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని ఆకర్షించేటటువంటి ప్రయత్నం చేయడం, లేదా ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఆ చిన్న పార్టీలని ఎలాగోలా కన్విన్స్ చేసి వాళ్ళని సంకీర్ణ ప్రభుత్వంలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడం. ఈ రెండు ఈరోజు టీవీకే విజయ్ ముందున్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు విజయ్ కింగ్ మేకర్ అవుతాడు అనుకున్నారు అందరూ, కానీ ఆయన కింగ్ అయ్యాడు. ఇప్పుడు ఆయన కింగ్ మేకర్ చేయడానికి మరికొన్ని పార్టీలు అవసరమైనటువంటి పరిస్థితి. సో ఈ విధమైనటువంటి రాజకీయ అనిశ్చితి ఈరోజు తమిళనాడులో ఏర్పడినటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి ఉన్నటువంటి మార్గాలు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ పిలవడం, సో గవర్నర్ అనుమతితోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత జరిగేటటువంటి ఫ్లోర్ టెస్ట్లో విశ్వాసాన్ని వ్యక్తంపజేయడం. అంటే అవిశ్వాసం ఏర్పాటు చేస్తే ఒకవేళ ఫ్లోర్ టెస్ట్లో నెగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ 118కి దాటి అక్కడ సభ్యులు ఉండాల్సినటువంటి అవసరం. దానికి టీవీకే విజయ్ ఏం చేయబోతున్నారు అనేటటువంటి దాని మీద సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి టీవీకే విజయ్ ఇప్పటికే సంప్రదింపులు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సపోర్ట్ చేసింది కాబట్టి ఇంకొక 5 స్థానాల కోసం ఏం చేయాలి అనేటటువంటి దాని మీద మల్లగుల్లాలు కూడా పడుతున్నారు. మరోపక్క విజయ్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే విజయ్కి ఇచ్చినటువంటి సెక్యూరిటీని కూడా విత్డ్రా చేసుకున్నారు. ఆయనకి ఇచ్చిన కాన్వాయ్ని కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు కూడా మనం ఒక మాట అనుకునే వాళ్ళం అందరం కూడా, గవర్నర్ అంటే అధికారాలు ఏమి ఉండవు. సో ఆయన అక్కడ ఒక కేవలం రబ్బర్ స్టాంపు అనేటటువంటి ఒక నానుడి కావచ్చు, ప్రచారం కావచ్చు గతంలో జరిగినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అర్థమవుతోంది గవర్నర్కు ఉన్నటువంటి విశిష్ట అధికారాలు ఏంటి అనేది. ఈరోజు గవర్నర్ తీసుకునేటటువంటి డెసిషనే హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఆ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మార్చేటటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనకున్నటువంటి రాజ్యాంగం చెబుతున్నటువంటి అంశాలను బట్టి, ఒకటి అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి టీవీకేని ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం కల్పించడం, ఫ్లోర్ టెస్ట్ పెట్టడం. సో ఫ్లోర్ టెస్ట్లో నెగ్గకపోతే మళ్ళీ ప్రభుత్వం కూలిపోయేటటువంటి అవకాశం ఉన్నాయి. అలా కాకుండా చిన్న పార్టీలన్నీ కూడా పోల్ తర్వాత, అంటే ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వాళ్ళంతా కూడా కలిసి వస్తే వాళ్ళకి అవకాశం కల్పించడం, లేదా రాష్ట్రపతి పాలన విధించడం. ఇవన్నీ కూడా కాదు అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఎన్నికలు నిర్వహించడం. ఎందుకు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాలు సక్రమంగా నిలవకపోతే ఖచ్చితంగా అనిశ్చితి ఏర్పడినప్పుడు మళ్ళీ ఎన్నికలు నిర్వహించడం. సో ఈరోజు తమిళనాడులో అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో విజయ్ మొదటిసారి పార్టీ పెట్టారు, అత్యధిక స్థానాలు సాధించాడు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది రాకపోవడం వల్ల ఈరోజు ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇప్పుడు ఈ
పరిస్థితి అంతా కూడా. అంటే నిర్ణయాధికారం ఎవరి చేతిలో ఉంది? గవర్నర్ చేతిలో ఉంది. సో గవర్నర్ ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మేరకు తమిళనాడులో రాజకీయాలు ఉండబోతున్నాయి. ఒకవేళ ఈ లోపల విజయ్ గాని అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీల మద్దతు తీసుకొని, అంటే ఇంకొక 5 మంది ఎమ్మెల్యేల దూరంలో ఈరోజు విజయ్ ఆగినటువంటి పరిస్థితి. సో ఆ 5 మంది ఎమ్మెల్యేలను తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడం. దీనికి అంతటికంటే ముందు ఏం చేశారంటే అటు డిఎంకే కావచ్చు, అలాగే అన్నా డిఎంకే కావచ్చు, వీళ్ళు క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేశారు. ఎందుకు క్యాంపుల రాజకీయాలు స్టార్ట్ చేశారంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైనా 5 మంది వెళ్ళి అక్కడ సపోర్ట్ చేస్తే దానివల్ల ఎక్కడ మొదటిగా మోసం వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే క్యాంపులకు తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూస్తే తమిళనాడు ఓటర్ మాత్రమే డిఫరెంట్గా అక్కడ థింక్ చేయడు, పొలిటికల్ పార్టీలు కూడా థింక్ చేస్తున్నాయనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వం ఏర్పడింది, ఇప్పటికే ఫలితాలు వచ్చేసాయి, ఒకరికి మంచి మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి సహాయక సహకారాలు అందట్లేదు. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ డిఎంకే తోటి ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకునేది కాబట్టి ఆ 5 మంది ఎమ్మెల్యేలు ఆ టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల ఇప్పుడు డిఎంకే కాంగ్రెస్ మీద గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి పొత్తుతో గతంలో తీసుకున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పదవులు ఏవైతుంటాయో వాటిలో నుంచి కాంగ్రెస్ పార్టీని బయటికి పంపించేటటువంటి ప్రయత్నం అక్కడ డిఎంకే ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. అన్నా డిఎంకే మేము డిఎంకే తోటి పొత్తు పెట్టుకొని తేల్చెప్పాయి. అలాగే డిఎంకే ఏముంటుంది, టీవీకే విజయ్కి సంబంధించినటువంటి పార్టీలో ప్రభుత్వ ఏర్పాటులో మా జోక్యం ఏది ఉండదు, 6 నెలల పాటు మేము వేచి చూసేటటువంటి దూరంతో ఉంటామని చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే అటు ప్రజలే కాదు, పార్టీలు కూడా ఒక రకమైనటువంటి భిన్న వాతావరణ పరిస్థితులు, భిన్న రాజకీయ పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్పడానికి ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్నటువంటి ఈ రాజకీయ అనిశ్చితే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ ఎడిట్స్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.